అందుకనే నేను ఎప్పుడు ఏమంటానంటే, పూసలతో చేసే మంత్రము వల్ల మాల అరుగుతుంది, ధ్యాసతో చేసే మంత్రం మనస్సుని కరగదీస్తుంది. మాల అరిగిపోవడం కాదు మన లక్ష్యం, మన మనస్సు కరిగిపోవడం లక్ష్యం. బండ మనస్సుని కరిగించి ఆ మనస్సుని మన దగ్గరికి తీసుకెళ్లి చేర్చడానికి బాట వేసేదే సాధన. మనం చేసేటప్పుడు ఎలా ఉండాలంటే, మీ మనస్సుకి 3 సార్లు చేయాలనిపించింది అనుకోండి, 3 సార్లు చేయండి. మీ మనస్సు తేలికపడి హాయిగా ఎంత దాంట్లో నిశ్చలంగా ఉండగలదో అంతవరకే చేయండి, వదిలేయండి. మళ్ళీ మీ పని చేసుకోండి. అలా మీ మనస్సుని పని చేయడం అయిపోగానే మళ్ళీ దీంట్లోకి రావడం. ఒక కష్టం వచ్చింది, మంత్రం చేయండి. సుఖం వచ్చింది, మంత్రం చేయండి. అన్నం తినండి, మంత్రం చేయండి. పడుకుని లేచారు, కూర్చొని మంత్రం చేయండి. సినిమా చూస్తున్నారు, తప్పేం కాదు, మంత్రం లోపల జరిగిపోతూ ఉంది. ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏం జరుగుతున్నా నీ లోపల నీకు తెలియకుండానే మంత్రము కనుక మననమవుతూ ఉంటే అది సాధనలో మనం 2వ మెట్టుకు ఎక్కామన్నారు.